టెస్ట్లు ఎట్లా దింపుతుంది ఈమె న్యూస్ ఛానల్లోకి వస్తుంది నాకు రాష్ట్రం మోసం చేసిన అంటున్నది మసాన్ సాయి మోసం చేసిన అంటున్నది అసలు ఎవరు మోసం చేసి నువ్వు మోసం చేసిన వాళ్ళని మరి నిన్ను వాళ్ళు మోసం చేసిలా అది చెప్పి ఒకసారి డీటెయిల్గా వచ్చి ఉన్నది నిజాయితీగా చెప్పే అక్క ఇప్పటిదాకా రాను నిజాం కోసం బయటకు వచ్చిన మాకు తెలుసు కాబట్టి నేను వచ్చిన నేను నిజంగా చెప్పి నేను ఇది చేసిన ఓకే నీ మీద కొంచెం సింపదన వస్తుంది పబ్లిక్లో కొంచెం టాకనే వెళ్ళిపోతుంది కొంచెం ఇప్పుడు మొన్న నిన్న చూసిన నేను ఆ న్యూస్లో ఏమంటే ఇద్దరి కోసం పోరాటం చేస్తా అంటది ఇద్దరి కోసం పోరాటం చేస్తా పక్క చేస్తాని ఆ టీవీ ఛానల్ అన్నాడు మస్తాన్ సాయి కోసం బల్లబుద్ధి చేస్తున్నది ఇద్దరు కోసం రాష్ట్రం నాకు వద్దే వద్దు అన్నది నిన్నేమో నాకు రాష్ట్రం కావాలంటది రేపు వద్దంటది నువ్వు ఇద్దరు నలుగురు తోటి కోసం పోరాటం చేసుకుంటావు నువ్వు ఎందరి కోసం పోరాటం చేసుకుంటే అది నీ పర్సనల్ థింగ్ మాకు సంబంధం లేదు ఎప్పుడైతే మాలాంటి ఇప్పుడు చూసిండు అండ్ ఇప్పుడు కార్తీక్ కొట్టిన దెబ్బలు అదొక రికార్డింగ్ పెట్టు ఇప్పుడు కార్తీక్ కొట్టిండా అని చెప్పేసి అంటున్నాడు కొట్టిండు రికార్డింగ్ చూడు క్లారిటీగా ఉంది అంటే ఓకే అంటే కొట్టినట్టు ఆమె కూడా ఓకే అని చెప్పేసి మరి పిఎస్కి వెళ్ళి ఎందుకు కేసు పెట్టలేదు ఎక్కడ పెట్టాలి మేము కేసు ఏ ఏరియాలో జరిగిందో ఆ సంబంధించినటువంటి పిఎస్ లో కేసు పెట్టాలా అది మొత్తం నీ హ్యాండ్ లో ఉన్నట్టే మాట్లాడుతున్నావు కదా నర్సింగ్ పిఎస్కి వెళ్ళాలి మేము నర్సింగ్ పిఎస్కి వెళ్ళి మేము కేసు పెట్టాలి నర్సింగ్ పిఎస్కే రారా అని చెప్పేసి నీకు ఒక అడ్డలెక్క అయిపోయింది ఆ పిఎస్ నాకు అర్థం కాదు మేము అక్కడికి వెళ్తే కేసు తీసుకుంటారా ఓకే ఆయన ఏమంటాడు గోల్డ్ చైన్ నువ్వు దొంగతనం చేసినావు అంటాడు మళ్ళీ కార్తీక్ లేదా నేను వెళ్ళిపోతానా నువ్వే దెంగే అంటావు కదన్నా ఎందుకు ఇవ్వన్నా ఒక ఇంట్లో పని చేసే అతను ఓనర్కి రివర్స్ అవుతున్నాడంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఎంత కోపం ఉంటే మాట్లాడగలుగుతాం ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నది ఆమె ఇప్పుడు పని మనిషి ప్లేస్ ఇంకొక ఆయన పొద్దు నుంచి తాగుతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు పని చేసే వాళ్ళు ఎవరైనా పొద్దు నుంచి తాగుతారా ఇప్పుడు మన ఇళ్ళలో కూడా ఎవరో ఒకరు ఉంటారు పని చేసేవాళ్ళు వాళ్ళు తాగితే మనం ఒప్పుకుంటామా ఒక చిన్న మాట లాజిక్ శామ్ పైన ఎలిగేషన్ చేసింది తాగుతున్నాడు పొద్దు నుంచి తాగుతున్నాడు అంటారు టార్చర్ ఎక్కువైపోతుంది వెళ్ళిపోతుంది ఏం టార్చర్ పెట్టినా శ్యామ్ నీకు లేదా నేను వెళ్ళిపోతానా నువ్వే ఇది అయిన తర్వాత ఇది జరిగేటప్పుడు కొడుతూనే ఉన్నాడు మరి నేను సైలెంట్ గా మాట్లాడుతున్నా లేదు నాకు నెత్తిన వెళ్ళిపోతానా నేను లేదా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా నేను పని చేయన్నా ఉంటా పని అయితే మరి ఇష్టం అవును అన్నా మీరు చేస్తున్నావునా డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా ఎందుకు ఇవ్వవు మార్నింగ్ వెళ్ళిపోతానా నేను వెళ్ళిపోతా అంటున్నా ఎందుకు నాకు కావాలన్నా డబ్బులు ఎందుకు ఇవ్వన్నా ఏంది అవునా నేను ఎవరికి చెప్పుకోను ఒక బిడ్డ అంత నా ఏరియానే ఇన్వెస్టిగేషన్ చేస్తారు వచ్చేవాళ్ళు చెక్ చేస్తాం మొత్తం ఆమె తీసుకపోతుండే అని అంటుంటే నాకు అంటావు మరి మళ్ళీ ఆమె దొంగతనం చేస్తాను నాకే అంటావు మళ్ళీ నా చైన్ మీద నా మీద ఎత్తావు నా చైన్ ఎదురా అంటే మరి నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాను వాళ్ళు వచ్చి అవును రెండు రకాల మాట్లాడతాడు ఫస్ట్ పని ఆమె మంచిది అంటాడు సెకండ్ ఏమో ఆమె తీసుకపోతా అంటాడు వాళ్ళు ఏదన్నా అనుకోని మన విషయానికి వస్తే వీడేమన్నాడు నేను పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తా వాళ్ళు వచ్చి ఇంటర్గేషన్ చేస్తారు మనం ఉన్నారు లేదా తీసిస్తారండి అంటే అక్కడ సైలెంట్ గా పోలీస్ అంటే సైలెంట్ అయిపోయింది చెక్ నేను వెళ్ళిపోతా నువ్వు బ్యాగ్లో చెక్ చేసేసి నా బ్యాగ్ నన్ను చెక్ చేసేస్తే నేను బయటికి వెళ్ళిపోతాను నేను ఇక్కడికి జాబ్ మనిషి వెళ్ళిపోతాను నేను తొందరగా
చేస్తున్నావు వెనక్కి వెళ్ళి నాకు సంబంధం లేదు అదే అంటున్నా నేను కూడా అదే అంటున్నా కొట్టుడు అదే అంటున్నా అన్న ఈ దుబాయ్ పోతుంది మళ్ళా ఇప్పుడు ఈ రికార్డింగ్ విన్నారా ఇప్పుడు కాదు రికార్డింగ్ ఎట్లా చేశారు, ఎప్పుడు చేశారు ఇది? నాకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కొంచెం తేడా కొడుతున్నది, వీళ్ళు తేడాగా మాట్లాడడం కానీ దొంగతనం అది చేయడం ఇది చేసి అది ప్రూఫ్స్ ఉండాలి అవును. పుష్కరామ కేసు పెట్టడం కేసు చేస్తారేమో నాకు భయంతో. ఇది ఒకటి ఎలా ఈ ఆడియో ఎలా మిగిలిందంటే వీడు రికార్డ్ చేసిన వెంబడే నాకు సెండ్ చేసిండు, ఇంకొక అబ్బాయికి సెండ్ చేసిండు. మా దగ్గర వచ్చిన తర్వాత అది ఆగిపోయింది. ఆ తర్వాత ఈ ఫోను ఈ గొడవ మొత్తం అయిపోయి ఇక పని బయటకు వచ్చే టైంలో ఈ గొడవ అయిన తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు చేసిండు. మళ్ళీ బయటకు వచ్చే టైంలో లావణ్య గారు ఫోన్ తీసేసుకుని ఒక 3 గంటలు అందులో ఉన్నటువంటి డాటా అది మార్నింగ్ తీసుకుని ఒక రోజు 6 కేమో తీసుకొని ఈవినింగ్ 12 ఇచ్చింది. 6 to 12 అంటే 6 hours ఆ ఫోన్తో. నాకు అసలు అదే నా అదృష్టం లక్కిందండి, నాకు అలాంటి కథలు ఏం లేక సేఫ్ అయినా. అంటే దుబాయ్ నుంచి వచ్చిన నెల ఇక్కడ ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, మళ్ళీ ఇటు వచ్చేసిండు. ఏదైనా ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్న ఏదైనా ఉంటే ఫోటోస్ గిటోస్ ఏదో ఒకటి ఉంటే అది ఉండొచ్చు, ఇంకా వేరే లేదు. ఏం లేదు అని చెప్పేసి నా పర్సనల్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అమ్మాయిలతో దిగిన కొన్ని హ్యాకర్, ఆమె పెద్ద హ్యాకర్. ఇది చింటూ, మస్తాన్ సాయి వీళ్ళు ఇంట్లో, లావణ్య వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు పార్టీ చేసుకుంటూ తాక్కుంటూ డాన్స్ చేసే వీడియోస్ అవి క్యాజువల్ గా తీసుకుంటాం కదా మనం. అవి ఉంటే అవి కూడా డిలీట్ చేసింది. ఇవి ఎందుకు తీసినావురా, ఇవి ఎందుకు తీసినావు అంటే క్యాజువల్ గా మనం ఉంటాం కాక అట్లా ఏదో క్యాజువల్ గా తీసుకున్నా, ఏదో ఇంట్లో మనకు నచ్చట్లేదు మనం బయటికి వెళ్ళిపోదామని అంటే ఇది అవసరం లేదని చెప్పేసి డిలీట్ చేసి ఓకే డిలీట్ చేసుకుంటే చేసుకో, ఇబ్బంది లేదు. జీమెయిల్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంకెవరికైనా పంపిండే వీడియోస్ అని చెప్పేసి వాట్సాప్, గ్యాలరీ మొత్తం ఫోనే తీసుకున్నది. ఇక నా ఫోన్లో నాకు భయం, నా ఫోన్ కూడా వచ్చినాక నీ ఫోన్లో మాట్లాడారు భయం పట్టిన ఎవరికైనా మాట్లాడడానికి కానీ. నా రూమ్కి ఇప్పుడు మా వాళ్ళు ఉండే రూమ్కి కొంచెం ఉంటుంది. నాకు 11-12 గంటల టైంలో ఫోన్ చేసిండు మా తమ్ముడు. అన్న పెద్దోడు వచ్చిండు అన్న, మేము పెద్దోడు అంటాం, పెద్దోడు వచ్చిండు అన్న ఇంటికి, బ్యాగ్ తీసుకొని వచ్చేసిండు. నాకు అంటే ఏ టైంలో వచ్చిండో ఎప్పుడు వచ్చిండు అని ఎర్లీ మార్నింగ్ వచ్చిండేమో నేను అనుకున్నా. లేదన్నా పొద్దున్న 4 గంటలకు వచ్చిండు అనేసరికి పొద్దున్న 4 గంటలకు వచ్చిండు అని చెప్పేసి అంటే అవునన్నా ఇక నేను కూడా ఏం అడగలేదు పండుకున్నామని చెప్పేసి అంటే నేను లేచిన మరి వాడు లేవలేదు అంటే మంచిది నేను వస్తున్నా అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఏమైందిరా ఇంత మార్నింగ్ వచ్చినావు ఏమైంది అని చెప్పేసి అడిగేసరికి చెప్తలేడు. చెప్తుకొని ఇలా చేసుకొని ఏమైందిరా అనేసరికి అబ్బా అన్నాడు. అంటే ఆయన చూసరికి అంటే ఉంది ఇక నాకు ఎక్కిపోయింది. అసలు ఏమైంది అని చెప్పేసి అంటే ఇది సంగతి మామ ఇట్లా అయింది అని చెప్పేసి ఓపెన్గా చెప్పేసిన తర్వాత ఇక నేను కార్కి తీసేసుకున్నా. చలో నడరా అని చెప్పేసి తమ్ముడికి అన్న, నడరా అని చెప్పేసి అన్న, వెళ్ళ ఏదిందో చలో వెళ్దామని చెప్పి ఇడికి లోపల అలా ఉంటుంది ఇక మనకు ఉండదు. నాకు అలా ఉండదు అప్పటికి కూడా అలా ఉండదు. ఇక చెప్పేస్తాడు ఇక చెప్పి ఇక స్టిక్ గా చెప్తుంది. ఎవరు వచ్చినా నా గురించి అడిగినా వీళ్ళ 13 నెంబర్ వెళ్తా అంటే మాత్రం పంపక. నాకు కూడా అంటే ఇంట్లో ఉన్న వర్క్ ఇచ్చినప్పుడు నేను లేనని చెప్పి ఎవరు వచ్చినా నేను లేనని చెప్పు ఇక వెళ్దాం నడు అని చెప్పేసి నేను అనేసరికి ఇక ఆపినాడు. అద్దు మామ ఇక వచ్చినాం ఒక 2 దెబ్బలతో అయ్యేదేమన్నా పోయేదేమన్నా చలో పోనీ, కానీ అందులోకి బయటకు వచ్చేసినామా అది ఇది అని చెప్పేసి 1 గంట వరకు నాకు కన్విన్స్ చేసాను. ఇక తమ్ముడికి అర్థమైంది వీడు చెప్పే మాటలు అవి నాకంటే అర్థమైపోయేసరికి తమ్ముడు కూడా ఏమన్నాడంటే అన్న వద్దు వాడు అంతా స్ట్రాంగ్గా చెప్తున్నాడు, ఇప్పుడు మనం వెళ్ళినా కూడా మళ్ళీ వీళ్ళు దొమ్మి కోసం వచ్చారు, రాబరీ కోసం వచ్చాము, ఇంకేదో ఒకటి వచ్చారు అన్న, ఇంకా మన మీద ఇంకా ఉల్టా ముందే ఆమె మంచి లేదు ఆల్రెడీ న్యూస్లలో చూస్తున్నాము, పెద్ద పెద్దోళ్ళకే కాళ్ళ కింద పెట్టుకుంటున్నది, మనకి ఎందుకన్నా పోనీకి అయిపోయిందేమో ఆడే చెప్తున్నాడు పోనీ అయిపోయిందేమో అయిపోయిందంటే ఇక కొంచెం కోపాన్ని అమ్ముకున్నా చలో ఓకే అని చెప్పేసి అన్న తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క విషయం ఒక్కొక్క డ్రగ్స్ వాడడం, ఆమె ఇంట్లో అనవసరంగా లేనిపోని వీటికి పనులు చెప్పడము, అది కొన్ని చాలా విషయాలు చెప్పిండు, ఈ ఇంజక్షన్స్ ఇవ్వడం కానీ ఆ విషయాలు చెప్పేసరికి నేను అమ్మ మంచిగా హైదరాబాద్ చలో పోనీ అయిపోయిందేమో అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే ఊర్లో ఉంటే ఇక పని లేకపోవు అప్పుడు ఊర్లో, ఇక ఫ్రెండ్స్ వాళ్ళతో తిరగడము మందు అది ఇది చేయడం ఇట్లా అలవాటు అవుతున్నా అన్న ఆలోచనతో ఏం చేసినామంటే ఫారెన్ పంపించేసినాం దుబాయ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తా అంటే ఇక అరే దోస్తు కూడా వచ్చిండని మళ్ళీ దావట్లు అది ఇది పార్టీది ఇంకా ఇబ్బంది అవుతుందని ఊరు కూడా పంపించలేదు. మా అక్క కూడా చూనికి కూడా పంపించలేదు. ఇప్పుడు కన్న తల్లికి దగ్గరికి అయితే వెళ్తారు కదా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాలిగా, అక్కడ కూడా పంపలేదు. అక్క వాడు ఇక్కడనే ఉండని అద్దిగా అని చెప్పేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఆటే అలవాట్లు అయిపోతే పిల్లలతోటి వద్దు అని చెప్పేసి ఇక్కడనే ఉంచేసుకొని ఇక్కడే పనికి పంపించేసిన. ఇదంతా అయ్యేసరికి ఇక నా కామెంట్ పెట్టిన, ఆ కామెంట్ నుంచి స్టార్ట్ అయిపోయింది.